హాయ్, హలో, నమస్తే. సో శ్రీ టాక్స్ వీక్షకులందరికీ మధ్యాహ్నం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో మిత్రుల, నిన్నటి దినాన డౌన్ మెరిట్ లిస్ట్ విషయంలో ఒక సంచలనాత్మకమైన, చారిత్రాత్మకమైన, చరిత్రలో మర్చిపోయేటటువంటి ఒక గొప్ప తీర్పును నిరుద్యోగులకు ఇచ్చింది అని చెప్పవచ్చు. సో మిత్రులారా, ఈ డౌన్ మెరిట్ లిస్ట్ విషయంలో అసలు కోర్టుకు ఎందుకు ఎక్కాల్సి ఉందనే విషయాన్ని కూడా మీతో పంచుకుంటాను. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, 2015 నుంచి టెట్ కోసమైనా, డిఎస్సి కోసమైనా, గురుకుల టీచర్ల నోటిఫికేషన్ కోసమైనా సో నిక్కచ్చిగా నిజాయితీగా కొట్లాడినటువంటి వ్యక్తి కొండ్రపల్లి శ్రీను. సో మీకు అందరికి తెలిసిందే. సో ఆ విధంగా 2015 నుంచి అనేక నోటిఫికేషన్లు వచ్చినాయి. గురుకుల కానీ, డిఎస్సి కానీ అనేక మంది సెలెక్ట్ అయ్యారు. కొంతమంది ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. సో అది వేరే విషయం. మిత్రులారా, ఇప్పుడు అసలు డౌన్ మెరిట్ లిస్ట్ విషయంలో కోర్టుకి ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో మీతో మొదటగా నేను పంచుకుంటాను. సో నోటిఫికేషన్ 1 నుంచి 9 వరకు 2023లో గురుకుల బోర్డు నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన విషయం విదితమే, మీకు తెలిసిన విషయమే. అయితే ఈ రిజల్ట్ ఇచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా పీజీటీ రిజల్ట్ ఇచ్చారన్నమాట. సో పీజీటీ రిజల్ట్ ఇవ్వగానే నాకు వెంటనే ఈ విషయాన్ని పసిగట్టి కొంతమంది మిత్రులతో అప్పుడప్పుడే సాయంత్రం గురుకుల బోర్డు దగ్గరికి వెళ్ళి, అప్పుడు మ్యాక్సిమం 6-7 అయింది ఆ టైంలో. సో అప్పుడున్నటువంటి చైర్మన్ గౌరవ శ్రీ మల్లయ్య భట్ గారు ఉన్నారు. ఆయన హడావిలో ఉన్నారు. ఆయన వెళ్ళి మేము డిస్టర్బ్ చేయడం జరిగింది ఆయనను. సార్, ఇది ఇట్లా ఇస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సార్, మనది ఇది మల్టీ కేటగిరీ, చాలా పోస్టులు ఉన్నాయి, డిఎల్ ఉంది, జిఎల్ ఉంది, పీజీటీ ఉంది, టీజీటీ ఉంది, ఈ విధమైన పోస్టులు ఉన్నాయి. మీరు మొట్టమొదటిసారిగా పీజీటీ రిజల్ట్ ఇస్తే రేపు పీజీటీలో సెలెక్ట్ అయిన వ్యక్తి జేఎల్లో కూడా సెలెక్ట్ అవుతాడు, డిఎల్లో సెలెక్ట్ అవుతాడు. కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. డెఫినెట్గా మీరు డిసెండింగ్ ఆర్డర్లోనే ఫిలప్ కావాలని ఒక మెమోరాండం ఇచ్చినాం. టీజీటీ నుంచి డిఎల్ వరకు నింపాలి ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్. సో వాళ్ళు ఏం స్పందన రాలేదు. ఈ స్పందన రాకపోయేసరికి సీఎం ఆఫీస్ని కలిసినాము, సీఎం గారిని కలిసినాము, ఆ తర్వాత జూబ్లీస్లో కలిసినాము, తర్వాత సిఎస్ గారిని కలిసినాము, ప్రభుత్వ సలహాదారుని కూడా డాక్టర్ రియా సార్తో కలిసినాము, కాంగ్రెస్ ఇన్ఛార్జి టీపీసీ ఇన్ఛార్జ్ అప్పుడున్నటువంటి దీప్దాస్ మున్షి కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పినాము. సో తప్పకుండా నిజంగా ఇది అన్యాయం జరిగింది, మేము దీన్ని రెక్టిఫై చేస్తామని అన్నారు. కానీ ఎందుకు వలనో మరి కొన్ని కారణాల వల్ల చేయలేకపోయి ఉండొచ్చు. సో ఈ విషయం ఇంకా స్పందన రాకపోయేసరికి 2-3 నెలలు తిరిగి ఇక గౌరవ హైకోర్టు స్టెప్స్ వేయడం జరిగింది, మెట్లు ఎక్కడం జరిగింది. దాదాపుగా ఈ డౌన్ మెరిట్ విషయంలో 14 రిట్ పిటిషన్లు నమోదైనవి. ఆయా లాయర్స్ ఉన్నారన్నమాట. అయితే ఈ కేసు విషయంలో ఎందుకు కేసు విషయం అంటే, నెక్స్ట్ మెరిట్ లిస్టు డౌన్ వర్డ్ ఫాలో కాకుండా ఈ వేకెన్సీ ఉంచుతున్నారు అనే విషయమై మీ కోర్టులోకి ఎక్కడం జరిగింది. సో కోర్టులో చాలా వాదనలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు వాళ్ళు గురుకుల బోర్డు వాళ్ళు కానీ, తర్వాత గవర్నమెంట్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, 81 జీవో ఉంది, నోటిఫికేషన్లో మేము క్లారిటీగా ఇచ్చినాము. కాబట్టి 81 జీవో ప్రకారంగా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అదే మెరిట్ లిస్ట్ మేము తీయాలి. నో వెయిటింగ్ లిస్ట్, నో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అండ్ సెకండ్ లిస్ట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. నోటిఫికేషన్లో అది క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు 81 జీవో. కానీ ఈ విషయం విన్న తర్వాత ఆల్రెడీ ఇది ఇంటర్మ్ ఆర్డర్ వచ్చింది. నవంబర్ 13వ తారీఖు 2024న నిన్న ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అదే ఇంటర్మ్ ఆర్డర్ వచ్చిందనమాట. కన్సిడర్ ద కేస్ ఆఫ్ ద పిటిషనర్స్ by duly operating next merit list downward list pertaining notification 1, 2, 3, 4, 5 and 9 అని ఉందన్నమాట. సో ఈ విషయం నిన్న సేమ్ అదే జడ్జిమెంట్ నిన్న రావడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్లో దీనికి ముఖ్యంగా ఈ వాదనలు వినిపించడంలో పేరు ప్రఖ్యాతులు మోసినటువంటి గోడ శివ గారు తన వాదనలు వినిపించారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నటువంటి ముంజా ప్రవీణ్ కేసు కానీ, ఆ తర్వాత నేరెట్ల వంశీ కేసు కానీ, ఆ తర్వాత అది రిఫర్ చేశారు. అదేవిధంగా రీసెంట్గా
తెలంగాణ హైకోర్టులో నేనే ఒక కేసు వేసిన పిటిషనర్గా ఉన్న టీఆర్టీ విషయంలో తెలంగాణ రిక్రూట్మెంట్ టీఆర్టీ టీచర్స్ రిక్రూట్మెంట్ దాంట్లో నేను ఒక కేసు వేసిన. నెక్స్ట్ అందులో 517లో కూడా ఇదే జడ్జిమెంట్ వచ్చింది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళతో ఫిలప్ చేయాలి వేకెన్సీస్ అని. అయితే వాళ్ళు ఏం చెప్పారు, 81 జీవో చూపించారు. 81 జీవో ప్రకారంగా మేము ఈ జిఓఎంఎస్ నెంబర్ 81 ఇది 97లో వచ్చిందన్నమాట. ఈ జియో అప్పటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ జియో తీసుకురావడం జరిగింది. సో ఈ జియో వల్ల ఈ నెక్స్ట్ ఎన్నైతే పోస్టులు అన్ని పోస్టులకు మేము మెరిట్ లిస్ట్ ఇస్తాం. ఒక పర్సన్ని బలవంతంగా ఇదే పోస్ట్ మీరు తీసుకోండి అని చెప్పడం ఆర్టికల్ 14కి ఆర్టికల్ 16కి విరుద్ధమని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ విన్న తర్వాత గౌరవ జడ్జి శ్రీ నామవరపు రాజేశ్వరరావు గారు ఒక సంచలనాత్మకమైన డేర్ అండ్ డాష్ శుభవార్త, నిరుద్యోగులకు మంచి శుభవార్త ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మీకు తెలుసు అది ఏముంది దాంట్లో అంటే, కన్సిడర్ ద కేస్ ఆఫ్ ద పిటిషనర్స్ డ్యూలీ బై ద ఆపరేటింగ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ డౌన్వర్డింగ్ పర్టైనింగ్ notification 1, 2, 3, 4 and 9 without carry forwarding to the next merit list in a 6 months of duration. మీరు జడ్జి కాపేందుకు నుంచి 6 నెలల్లో పిటిషనర్ ఇచ్చినటువంటి కేసును పరిగణలోకి తీసుకుంటూ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ని మీరు ఆపరేట్ చేయమని ఇచ్చిందనమాట. అంటే 1800 పోస్టులు దాదాపుగా ఫాలోఅవుట్ అయింది. 1800 పోస్టులు అయిపోయినాయి అన్నమాట. బ్యాక్లో అనమాట నింపకుండా ఉన్నాయన్నమాట. ఆ పోస్టులను కూడా మీరు నెక్స్ట్ మెరిట్ లిస్ట్తో నింపండి, 6 నెలలు నింపండి అని గౌరవ కొట్టించిందన్నమాట. ఇది ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అయితే ఇప్పుడు మనలోకి ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు, ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏమడుతుందంటే, సార్ నేను పిటిషనర్ని కాదు కానీ నేను మెరిట్లో ఉన్నాను, నాకు జాబ్ వస్తుందా అంటే, ఈ జడ్జిమెంట్లో అయితే నేను కొంతమందితో కూడా డిస్కస్ చేసిన ఎక్కడ కూడా పిటిషనర్ బెనిఫిట్ అని అయితే రాయబడలేదు. కన్సిడర్ ద కేస్ ఆఫ్ ద పిటిషనర్స్. దాదాపు 1800 పోస్టులు ఫిల్అప్ ఖాళీలు ఉన్నాయి. 1800 మెంబర్స్ పిటిషనర్స్ ఉన్నారా? లేరు కదా. కాబట్టి నేను అనుకోవడం లేదు, కొంతమందితో డిస్కస్ చేసి మేము అనుకునేది ఏంటంటే, కొంతమందితో చర్చించిన తర్వాత ఇది ఈవెన్ యు ఆర్ నాట్ ఏ పిటిషనర్ బట్ యు ఆర్ ఇన్ ద మెరిట్ లిస్ట్, యు ఆర్ ఛాన్స్ టు బి గెట్ ఇన్ ద ఫైనల్ లిస్ట్, యువర్ నేమ్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫైనల్ లిస్ట్. నువ్వు పిటిషనర్ కాకపోయినప్పటికీ నువ్వు మెరిట్ లిస్ట్లో ఉంటే నెక్స్ట్ ఫైనల్ లిస్ట్లో నువ్వు ఉంటావు. ఇంకో డౌట్ బై అయిన పర్సన్ ఏంటంటే, నేను పిటిషనర్ని కానీ మెరిట్లో లేను, నాకు జాబ్ వస్తుందా? సో ఈవెన్ దో యు ఆర్ ఏ పిటిషనర్ బట్ యు ఆర్ నాట్ ఇన్ ద మెరిట్ లిస్ట్, యు ఆర్ నాట్ ఛాన్స్ టు గెట్ ద యువర్ నేమ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. నువ్వు పిటిషనర్ అప్పటికీ మెరిట్ లిస్ట్లో లేకపోతే నీకు జాబ్ రాదు. ఇది క్లారిటీ. ఓకేనా? మరి ఎట్లా వస్తే జాబ్ వస్తుంది? కండిషన్స్ ఏంటంటే, పిటిషనర్ అయి ఉండాలి, మెరిట్ లిస్ట్లో ఉండాలి. పిటిషనర్ కాకుండా పర్వాలేదు కానీ మెరిట్ లిస్ట్లో ఉంటే నీకు జాబ్ వస్తుంది. సార్ ఇంకా నాకు కాన్ఫిడెంట్గా లేదు, నేను పిటిషనర్ని కాదు, ఎందుకు రిస్క్ తీసుకోవడం, నేను పిటిషనర్గా ఉంటా, ఇంప్లీట్ చేయొచ్చా లేదా ఇంకేమైనా కేసు వేయచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో నేనేం చెప్తున్నా వాళ్ళకంటే, నీకు ఇంకా కాన్ఫిడెంట్గా లేకపోతే సో మీరు కేసు ఇంప్లీట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. నేను కొంతమంది లాయర్ని మీకు సజెస్ట్ చేస్తాను. ఆ లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు కన్సెషన్ ఇస్తారు, మంచి అవైలబుల్గా ఉంటారు. డెఫినెట్గా మీకు త్వరగానే అవైలబుల్గా ఉండి అదే జడ్జిమెంట్ వచ్చేటట్లు ప్లాన్ చేస్తారు. ఇది క్లారిటీ. ఇంకా నీకు భయం ఉంది, పిటిషనర్ కావాలనుకుంటున్నావు, ఓకే నో ప్రాబ్లం, గో అండ్ ఫైల్ ద కేస్. ఐ విల్ రెఫర్ సమ్ లాయర్స్ నేమ్స్, మనకు అనుకూలంగా ఉంటారు, వాళ్ళు తక్కువ అమౌంట్ తోటి చేస్తారన్నమాట. సో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇది క్లారిటీ. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది డైలమా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఈ రిట్ పిటిషన్ను ఫాలో అవుతారా అని అడుగుతూ ఉన్నారు. సో నేను మిమ్మల్ని నిరుత్సాహపరచుకోవడానికి చెప్పట్లేదు, ఫాలో కావచ్చు, ఫాలో కాకపోవచ్చు. మ్యాక్సిమం ఫాలో కాకపోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 1800 పోస్టులు అంటే ఇది మామూలు విషయం కాదు. మనకు తెలుసు 2018లో 1800 కంటే తక్కువ పోస్టులతో ఒక నోటిఫికేషన్ వేశారు వాళ్ళు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఛాలెంజ్ ఏంటంటే, ఎక్కువ పోస్టులు వేయాలి మేము అని వాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి 1800 పోస్టులు అనేది చిన్న విషయం కాదు. కాబట్టి వాళ్ళు రిట్ అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో రివ్యూ పిటిషన్ వేస్తారు, వాళ్ళు రిట్ అప్పీల్ వేయడానికి అవకాశం కూడా ఉన్నది. సో రిట్ అప్పీల్ వేస్తే ఏమైందంటే, అక్కడ మళ్ళీ అక్కడ డ్యూయల్ బెంచ్ ఉంటుంది, ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అనమాట. ఇది మళ్ళీ వాళ్ళు డబుల్ బెంచ్ వెళ్ళడానికి గవర్నమెంట్ అవకాశం ఉంది, లేదనడానికి వీల్లేదు. కాబట్టి
సో మీరు అదొక ఉంది ప్రాబ్లం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు, జాబ్ వచ్చిన వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్, జాబ్ చేసే వాళ్ళ క్వశ్చన్స్ ఏమవుతారంటే, అన్నా నేను జేఎల్లో ఉన్నా, 1:2లో ఉన్నా, పీజీలో ఉన్నా, డిగ్రీలో కూడా ఉన్నా, కానీ నాకు టీజీటీ వచ్చిందన్న, మళ్ళీ నేను పోవచ్చా, లేదంటే నాకు సొసైటీ వీళ్ళు మంచి క్యాండిడేట్స్ వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల నాకు నేను సొసైటీ నేను అనుకున్న సొసైటీ రాలేదు, నేను ఫస్ట్ ఆపరేట్ చేసినటువంటి సొసైటీ రాలేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న క్లారిటీ ఏంటంటే, జాబ్ వచ్చిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టరు, మిమ్మల్ని టచ్ చేయరు, మీ సొసైటీ కానీ మీ జాబ్ కానీ టచ్ చేయరు. మీకు జాబ్ లేని వాళ్ళని నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇది క్లారిటీ. సొసైటీ నష్టపోయినా అది లేదు. సో జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, మిమ్మల్ని ముట్టుకోరు. మీకు ఇష్టమైన సొసైటీ వచ్చినా నేను తీసేయరా నుంచి. సో నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఇది విషయం. ఏదేమైనప్పటికీ నేను చాలామంది మేము ఫైట్ చేసినాము, తిరిగినాము, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని అందరికి తెలిసిన విషయమే. 2017 తర్వాత నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. చాలామందికి జాబ్లు వచ్చినాయి. 2017లో కానీ 2018లో కానీ ప్రిన్సిపల్లో కానీ అనేక ఫైట్ చేసినాం. మొత్తమే అయితే ఈ జడ్జిమెంటు ఒకవేళ పిటిషన్ వేయాలనుకుంటే వేయచ్చు, నో ప్రాబ్లం, కొత్తగా వేయచ్చు. వెంటనే వాళ్ళు కూడా ఒక మంత్లో ఇదే జడ్జిమెంట్ రెఫర్ చేసి జడ్జిమెంట్ తీసుకొస్తారు. సో ఇది జరిగినటువంటి విషయం. ఇంకో విషయం ఏంటంటే, మరి ఎందుకు కోర్టు మా ప్రభుత్వానికి కానీ గురుకుల బోర్డు కానీ నేను ఆయా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరి తరపున మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, దయచేసి ఈ నిరుద్యోగ సమస్య దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతంగా పెరిగిపోయింది. దయచేసి గవర్నమెంట్ సింగిల్ జడ్జిమెంట్ గౌరవ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ మీరు ఫాలో కావండి. మీరు 1800 పోస్టులు ఇచ్చినా నిరుద్యోగులకి ఇస్తున్నారు, మేము డెఫినెట్గా మేము తలుచుకుంటాం. ఇప్పటికే చాలా పోస్టులు మీరు రాగానే శరవేగంగా మీరు నింపారు, యుద్ధ ప్రాతిపదికన నింపారు. అందుకు మీకు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ గవర్నమెంట్ కానీ ధన్యవాదాలు. సో దయచేసి మీరు ఈ గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు గౌరవించండి. ఈ మంచి జడ్జిమెంట్ ఇచ్చి ఈ జడ్జిమెంట్ ప్రకారంగా నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇప్పటికే వాళ్ళు చాలా ఆందోళన ఉంది, చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. తప్పకుండా మీరు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయకుండా రిట్ అప్పీల్కి వెళ్ళకుండా ఈ జడ్జిమెంట్ మీరు ఫాలో అండి. ఈ 81 కొంచెం లేకుండా కొత్త జీవో తీసుకొచ్చి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండేటట్టు ఒక కొత్త జీవోలు దయచేసి ప్రభుత్వాలు కూడా తేవాలి. నేను ఇంకో విషయం ఏంటంటే, ఆయా నిరుద్యోగులందరి తరపున ప్రజెంట్ నేను టీచర్ల కోసం పోరాటం చేస్తున్నా. ఇప్పుడు అదేవిధంగా ఇంతకుముందుకేమో నిరుద్యోగుల కోసం కొట్లాడినా, ఇప్పుడు టీచర్ల కోసం కొట్లాడుతున్నా. మీరు మాతో త్వరగా రావాలి, మీరు మాతో కలిసి పనిచేయాలనే ఆశ మాకుంది. వెల్కమ్. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. కానీ నేను నిరుద్యోగులందరి తరపున ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. త్వరలోనే అధికారులను వీళ్ళందరినీ కలిసి ఈ ఇచ్చినటువంటి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును దయచేసి మీరు పాటించండి. ఎందుకంటే మీరు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాలేదు, తప్పిదం జరిగిపోయింది. ఏది అయిపోయిందో అది అయిపోయింది. ఇదే జడ్జిమెంట్ మీరు ఫాలో అయ్యి నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి మా టీచర్ అభ్యర్థులందరికీ దయచేసి జాబ్ ఇచ్చి మాతో కలిసి పనిచేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి మేము రిక్వెస్ట్లను పెడతాం. సో నిరుద్యోగులందరూ కూడా మీరు కూడా పోరాటం చేయాలి. గవర్నమెంట్ దృష్టికి, తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ విషయంలో మీడియా కూడా సాయం చేసి ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పును గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు కానీ గురుకుల బోర్డు కానీ పాటిస్తూ త్వరగా ఈ బ్యాక్లాగ్ అయినటువంటి ఈ నింపనటువంటి పోస్టులను నెక్స్ట్ వాళ్ళతో నింపాలని మేము ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ నిరుద్యోగుల టీచర్లందరి తరపున ప్రభుత్వానికి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో అటువంటి జీవోను 81 జీవోను తీసేసి కొత్త జీవోలు ప్రకారంగా నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ అయ్యేటట్లు చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేటట్టు, నోటిఫికేషన్ పోస్ట్ ఫిల్ అయిపోయేటట్టు మీరు ఫాస్ట్గా చేయాల్సిందిగా అవసరం ఉందని ప్రభుత్వానికి, తర్వాత అధికారులకు నేను మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.